హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ ఐడియాస్. ఈరోజుటి వీడియోలో మనం నైవేద్యాన్ని పెట్టుకోవడానికి లేదా ఇంట్లో చేసుకోవడానికి ఈ విధంగా లడ్డూని ఈజీగా ఎలా తయారు చేయాలో చూసిద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ శనగపిండిని తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను. ఒక 3/4 గ్లాస్ వాటర్ని తీసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఈ పిండిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం షుగర్ సిరప్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్నటువంటి శనగపిండిని చిన్న బౌల్తో, మన గంటె ఉంటుంది కదండి, బూందీ చేసే గంటె, ఇది మనకి ఎక్కడైనా షాపుల్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఈ గంటెలో మనం వేసి కొట్టామంటే ఈ విధంగా కిందకి డ్రాప్స్గా ముత్యాలలాగా ఈ విధంగా కింద పడుతుంది. ఈ విధంగా కొద్దిగా మరీ ఎర్రగా అయ్యే వరకు ఉంచకూడదు. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే తీసేసేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోతుంది. ఇందులో కొద్దిగా మనం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. మనం కొద్దిగా పట్టిక కానీ నిమ్మరసం కానీ పిండామంటే అది పాకం కొంచెం మనకి చల్లారిన తర్వాత వైట్గా వస్తుంది కదా, అలా కాకుండా ఫ్రీగా ఉంటుంది. ఈ విధంగా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత ఈ బూందీ ఏదైతే ఉందో చేసుకుంది ఆ బూందీని ఆ పాకంలోకి వేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయినటువంటి బూందీని నేను ఇప్పుడు పాకంలోకి వేస్తున్నాను. నేను కొద్ది క్వాంటిటీ చూపించడానికి మాత్రమే చేస్తున్నాను. సో ఇది మనము వరలక్ష్మీ వ్రతానికి కానీ గణపతి పెట్టుకుంటాం కదా, గణపతికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా ఒక క్షణం, ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఈ విధంగా లడ్డులాగా కట్టి చూడాలి. కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడు కడితే ఏంటి అంటే ఈజీగా కట్టడానికి వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా లడ్డులాగా రెడీ అయిపోతుంది. ఈ విధంగానే మిగతావన్నీ లడ్డులాగా ప్రిపేర్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇంట్లో ఎంతో ఈజీగా లడ్డూని మనం నైవేద్యం కోసం కూడా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.